ఈ రోజు అనగా జనవరి 10, 2013 సంవత్సరమున మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కంచికచర్ల వారు వివేకానందుని 150వ జయంతి సందర్భముగా రక్తదాన శిబిరాన్ని యువజనోత్సవాలని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి రెడ్ క్రాస్ విజయవాడ వారిని ఆహ్వానించినందుకు రెడ్ క్రాస్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. యువజనోత్సవాలని రక్తదాన శిబిరాన్ని మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ పాండురంగారావు గారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రావు గారు, ఎన్ఎస్ఎస్ విభాగపు అధిపతి రాజేష్ గారు, ఈవెంట్స్ కోఆర్డినేటర్ శ్రీ విజయ్ కుమార్ గారు, మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకేతర బృందము మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయముగా నిర్వహించిన మిక్ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా రాజేష్ గారిని మరొక్కసారి రెడ్ క్రాస్ తరఫున అభినందిస్తున్నాం. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలలోనే తలమానికమైనది. స్వచ్ఛంద సంస్థలలో కోహినూర్ వజ్రము లాంటిది. ఒక యుద్ధభూమిలో ఆవిర్భవించి 150 సంవత్సరాల చరిత్ర కలిగి 150 దేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించిన స్వచ్ఛంద సంస్థ. హెన్రీ డ్యునాట్ ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరీసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపంగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ రెడ్ క్రాస్ యొక్క ఒక శాఖ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉన్నది. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు జీవించగలడన్న విషయము మనకు అమరజీవి పొట్టిశ్రాములు గారి జీవిత చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత రక్తాన్ని, అది శస్త్రచికిత్సే కావచ్చు లేదా ఏదైనా ప్రమాదం కావచ్చు, కోల్పోతే వెంటనే కోల్పోయిన రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోవచ్చు. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. చంద్రమండలం చేరడానికి నిచ్చెనలు వేస్తున్నాం. అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాము. లోతైన సముద్రాల నుంచి చమురును వెలికి తీస్తున్నాము. రక్తానికి ప్రత్యామ్నాయం కాని, కృత్రిమంగా తయారు చేసే పద్ధతిని గాని ఇంతవరకు కనిపెట్టలేదు. మనకి రక్తం యొక్క లభ్యత కేవలం ఒక వ్యక్తి సహృదయతతో, మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దానం చేస్తేనే లభిస్తుంది. అందుకే స్వచ్ఛంద రక్తదాత ఒక మహనీయమైన వ్యక్తి. అతను ఈరోజు తన రక్తం ఎవరికిస్తున్నాడో తెలియదు. రేపు తన రక్తం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. అయినా మనకి రక్తం యొక్క ఆవశ్యకత 10 లక్షల యూనిట్లు. ఇంకా 1.5 లక్షల యూనిట్ల రక్తం యొక్క కొరత మనని బాధిస్తూనే ఉన్నది. ఈ కొరత వల్ల ముఖ్యంగా రోడ్డు ప్రమాదము బారిన పడ్డ 70% మందికి సకాలములో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు. కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కొందరికి రక్తాన్ని సేకరించే సూదులు రక్త సంగ్రహణంలో నొప్పిని కలిగిస్తాయోమోనని భయం. కొందరికి రక్తం యొక్క రంగు చూస్తే భయం. కొందరికి రక్తం యొక్క సేకరణకు వాడే సూదులు, బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం. యువత రక్తదానానికి ఉత్సాహం చూపించినా ఇంట్లో తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఇన్ని కారణాల చేత రక్తదానానికి ముందుకు రావటం లేదు. ఇదంతా రక్తదాన ఆవశ్యకతపై అవగాహన రాహిత్యమే. అందుకే ఈ విషయముపై మనమందరం యువతను ఉత్తేజపరచి రక్తదాన ఆవశ్యకతను వారికి తెలియజేసి రక్తదానానికి సుముఖులుగా చెయ్యాలి. చాలా మంది రక్తదాతలు రక్తదానం నేనెందుకు చెయ్యాలి? నాకు రక్తం యొక్క అవసరం లేదు. రక్తదానం వల్ల నాకేమిటి లాభం? అన్నిటికీ ఒక్కటే సమాధానం. మీరు ఈరోజు రక్తదాతలు కావచ్చు. రేపు మీరు రక్తగ్రహీతలైతే మీకు రక్తం ఎవరిస్తారు?
ఇందుకోసమన్నా మీరు రక్తదానం చెయ్యాలి. రక్తదానం వల్ల రక్తదాతకు కొన్ని ప్రయోజనాలున్నాయి. పదే పదే రక్తదానం చేయటం వల్ల రక్తంలో అధిక మోతాదులో ఉన్న ఇనపధాతువు బయటికి పోయి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే క్యాన్సర్, డయాబెటీస్ వచ్చే అవకాశం నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు. రక్తదానం వలన శరీరంలో తిరిగి క్రొత్త రక్తం పునరుత్పత్తి అవుతుంది. ఈ రక్తానికి ప్రాణవాయువును సంగ్రహించే శక్తి పెరుగుతుంది. దానివలన శరీరంలో ఉత్తేజం, ఉత్సాహం కలుగుతాయి. ఇవి అన్ని రక్తదాతకి కలిగే స్వల్ప ప్రయోజనాలు మాత్రమే. కానీ వారి రక్తదానం వలన ఒక నిండు ప్రాణాన్ని రక్షించే అవకాశం కలుగుతుందన్న సత్యాన్ని స్వచ్ఛంద రక్తదాతలు మరువకూడదు. ఎందరో స్వచ్ఛంద రక్తదాతలు వారు ఏమి ఆశించి రక్తదానం చేశారు? కేవలం సేవ చెయ్యాలన్న తపనతో ఎన్నోసార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరిలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. పురుషులలో ముఖ్యంగా చెప్పుకోవలసినది గబ్రుద్దీన్ అనే వ్యక్తి. ఇతడు హర్యానా రాష్ట్రంలో సోనేపట్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడు ఇప్పటి వరకు 180 సార్లు రక్తదానం చేశాడు. సుమారు 150 మంది రోగులను మృత్యుముఖం నుంచి రక్షించాడు. ఇతడు తన మొదటి రక్తదానం మన ప్రియతమ ప్రధాని కీర్తిశేషులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రసంగానికి ఉత్తేజితుడై చేయటం జరిగినది. అలాగే స్త్రీలలో డాక్టర్ సుశీలారెడ్డి ప్రముఖులు. ఈవిడ ఇప్పటి వరకు 200 సార్లు రక్తదానం చేశారు. రక్తదాతలారా, ఒక్క క్షణం ఆలోచించండి. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రండి. లేనిపోని అనుమానాలను మనస్సులో నుంచి తొలగించుకోండి. ప్రతి ఒక్కరికి తెలిసినది ఏమంటే రక్తదానం కేవలం శస్త్రచికిత్స చేయించుకునే వారికి, గర్భిణీ స్త్రీలకి మరియు రోడ్డు ప్రమాదం బారిన పడిన వారికేనని. కానీ మనలో కొందరికి తెలియనిది, మనమందరము తెలుసుకోవలసినది రక్తం యొక్క ఆవశ్యకత ఇంకొక తరగతి రోగులకు కూడా ఉన్నదని. వారెవరంటే అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు థాలసీమియా చిన్నారులు. వీరు రక్తంలో లోపభూయిష్ట జన్యు కారణంగా పుడుతున్నారు. వీరు థాలసీమియా మేజర్ అనే జబ్బుతో బాధపడుతున్న చిన్నారులు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. వీరికి ప్రతి 3 వారాలకొక్కసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వీరు జీవించడం కష్టం. రక్తం ఎక్కించిన వారి జీవితకాలాన్ని 30 సంవత్సరాలకు మించి పొడిగించలేము. కానీ మీ రక్తదానం వల్ల ఈ చిన్నారులు ఈ 30 సంవత్సరాలు ప్రశాంతంగా జీవించటానికి అవకాశం కలుగుతుందన్న నిజాన్ని మర్చిపోవద్దు. ఈ చిన్నారుల వ్యధ ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ, నిత్యం జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, చివరకు మృత్యు కరవాలానికి బలి అయి మృత్యుశయ్యకు చేరువవుతున్న చిన్నారులు ఈ థాలసీమియా చిన్నారులు. ఇటువంటి చిన్నారులు మన రాష్ట్రంలో 500 మంది ఉన్నారు. మన దేశంలో 10,000 మంది ఉన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ నందు 41 మంది థాలసీమియా చిన్నారులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. వీరందరికీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ విజయవాడ అడిగినదే తడవుగా రక్తాన్ని ఉచితంగా ఇస్తున్నది. ఈ సేవలను రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గత 11 సంవత్సరాలుగా అందిస్తున్నది. స్వచ్ఛంద రక్తదాతలారా, అందుకే రెడ్ క్రాస్ కి మీ సేవలు ఎంతైనా అవసరం. మీరు ఎప్పుడైనా రక్తదానం చెయ్యాలంటే రెడ్ క్రాస్ ని మర్చిపోవద్దు. అలాగే మీ రక్తదానం థాలసీమియా చిన్నారుల పాలిటి సంజీవని అని గుర్తుంచుకోండి.